హాయ్! ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అడ్మిషన్ అంటే ఏంటి అన్నది అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ అడ్మిషన్? అడ్మిషన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. అడ్మిషన్ అనేది ఒక సాక్ష్యం ఇంటర్ఫియరెన్స్ కాబట్టి దీన్ని అడ్మిట్ చేసేటప్పుడు జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో అసలు కేస్ని ముందుకు సాగడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇఫ్ వన్ పార్టీ టు సూట్ ది అనదర్ ప్రొసీడింగ్స్ టు ప్రూవ్, ఒక పాట ఒకళ్ళు కేసు వేస్తే ఇంకొకరు వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి. ఐ మీన్ వేసిన వాళ్ళ మీదైనా లేకపోతే పడిన వాళ్ళ మీదైనా సరే ఎవరు తప్పు చేశారు తప్పు చేయలేదన్నది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అది ఎలా జరుగుతుంది? అడ్మిట్ చేసిన ఒక ఆధారం బేస్ మీదే కదా మనం సాక్ష్యం ఇవ్వడం అనేది కోర్టులో జరుగుతుంది మనకి. అండ్ అడ్మిషన్ మే బి ప్రూవ్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ సర్కంటెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ అడ్మిషన్ పర్టికులర్గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 17 to 23 డీల్స్ చేస్తుంది. సో ఇది ఒక పర్సన్ కరెక్ట్ అని చెప్పడానికి ఏ సర్కంటెన్స్లో ఎలా అవుతుంది, ఇలా జరిగింది అన్నీ ప్రూవ్ చేయడానికి అడ్మిషన్ ఆఫ్ యాక్ట్ అనేది చాలా ఇష్టం. ఒక క్రేజ్ డ్రైవ్ చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీనింగ్ ఆఫ్ అడ్మిషన్ అర్థం చేసుకున్నాం. ద ఎక్స్ప్రెషన్ అడ్మిషన్ మీన్స్ వాలంటరీ ఎక్నాలెడ్జ్మెంట్. అసలు అడ్మిషన్ అంటే తనకు తానుగా ఒక సాక్ష్యాన్ని అంటే ఉన్న ఫ్యాక్ట్లో అక్కడున్న ఒక ఫ్యాక్ట్లో పర్టికులర్ ఫ్యాక్ట్లో తను ట్రూత్ ఒప్పుకోవడం. బట్ ద ఎవిడెన్స్ ఇస్ అలౌడ్. ఇది సివిల్ కేసెస్లో యాజ్ వెల్ యాజ్ క్రైమ్ కేసెస్లో కూడా అవుతుంది. హ్యాస్ నాట్ బీన్ యూస్డ్ ఇన్ అ వైడర్ సెన్స్. ద అడ్మిషన్ స్టేట్మెంట్స్ ఓరల్. అడ్మిషన్ అన్నది ఓరల్గా ఉంటుంది, రిటర్న్గా కూడా ఉంటుంది, ఎలక్ట్రికల్ ఫామ్ కూడా ఉంటుంది. అడ్మిషన్ ప్లేస్ వెరీ మ్యూచువల్ రోల్స్ యాజ్ ఎస్పౌండ్స్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద అడ్మిట్ హిస్ కేస్ టు వర్క్ కోర్ట్. అడ్మిషన్ ఆఫ్ సాక్ష్యం వల్లే కోర్ట్ వర్క్ ఇంకా ఈజీ అవుతుంది. జస్టిస్ని క్లియర్గా పర్సెప్షన్, ఏ అంబిగ్యూసీ, ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒక జడ్జ్మెంట్ ఇవ్వడానికి కోర్ట్కి చాలా అనుకువగా ఉంటుంది. సో ఈ అడ్మిషన్ అండ్ ఫ్యాక్ట్స్ అన్నది కోర్ట్కి చాలా మేనేజింగ్ ఆఫ్ టైంని పాసిబుల్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా వాలంటరీ అడ్మిషన్ చేసుకుంటే అది వాళ్ళకి నష్టమైనప్పటికీ కొన్ని కేసెస్లో అది ఫేవరబుల్ కూడా. అది సెక్షన్ 21 కింద చెప్పబడుతుంది. నౌ we are going to understand admission definition in section 17 కింద ఇచ్చారు. అండ్ అడ్మిషన్ ఇస్ అ స్టేట్మెంట్. అడ్మిషన్ అంటే ఒక స్టేట్మెంట్. అది 3 రకాలుగా ఉంటుంది. ఓరల్ అడ్మిషన్, డాక్యుమెంటరీ అడ్మిషన్, ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ అడ్మిషన్. ఈ ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ అడ్మిషన్ ఐటీ యాక్ట్ 2010 అమెండ్ అయినప్పుడు ఇందులో కూడా అమెండ్ చేశారు ఐఈఏలో. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఐఈఏ అని కూడా అంటాం మనం. సో ఇది ఏం చేస్తుందంటే ఓరల్ డాక్యుమెంటరీని కానీ ఎలక్ట్రికల్ ఫామ్ కానీ కంటెంట్ డాక్యుమెంట్స్ని సజెస్ట్ చేస్తుంది. ఇంటర్ఫియర్ ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, రిలవెంట్ ఫ్యాక్ట్ని, ఒక ఫ్యాక్ట్ కనిపెట్టడానికి ఒక కేసులో లైక్ ఇప్పుడు క్రైమ్ సీన్లో ఒక కత్తి ఉంది, ఆ కత్తి ఎక్కడ దాచారు అన్నది చెప్పడానికి, లైక్ ఆ కత్తి వల్ల పాయిజన్ పిల్స్ నేను కొన్నాను అని చెప్పడం. సో ఒక పాయిజన్ కేసులో నేను పిల్స్ కొన్నాను అని ఒక అడ్రస్ చేయడం. అడ్మిషన్ వాలంటరీగా ఉన్న ఫ్యాక్ట్లో ఒప్పుకోవడం అన్నమాట. విచ్ మేడ్ బై ఎనీ పర్సన్. ఒక పర్సన్ మీద అడ్మిషన్ చేస్తారు, అది అక్యూజ్డ్ ఒప్పుకుంటారు. ఆ అడ్మిషన్ అనేది ఎవరైనా చేయొచ్చు, ఎనీ పర్సన్కి అడ్మిట్ చేయండి. కన్ఫెషన్ మాత్రం ఒక్కళ్ళే ఒప్పుకుంటారు, అది కూడా తప్పు చేసిన వాళ్ళు. అండ్ ది సర్కమ్స్టెన్స్ హియర్ ఇన్ మెన్షన్డ్. సో ఓరల్ అడ్మిషన్ అన్నది సెక్షన్ 60 ద్వారా, డాక్యుమెంటరీ అయితే సెక్షన్ 3, ఎలక్ట్రానిక్ ఫామ్ అయితే సెక్షన్ 3. ఇది ఏం చేస్తాయంటే సజెస్ట్ ఇంటర్ఫియరెన్స్. ఏం చేస్తాయి? ఒక కేసులో ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి. దీన్ని ఎవరైనా అడ్మిట్ చేయవచ్చా? ఎవరైనా అడ్మిషన్ ఇవ్వచ్చు. ఫ్యాక్ట్ అన్నది నాకు పలానా విషయం తెలిస్తే ఆ కేసులో నేనైనా వెళ్ళి ప్రూఫ్ సబ్మిట్ చేసి రావచ్చు. సో అక్కడ నేను అడ్మిషన్ చేస్తున్నాను. కానీ అక్యూజ్డ్ ఓపెన్ చేసుకుంటే అది మాత్రం ఆబ్వియస్గా తనకి నష్టమే. సో బట్ స్టిల్ కొన్ని కండిషన్స్లో అది ఫేవరబుల్గా కూడా ఉండొచ్చు. అది ఫేవరబుల్ కండిషన్స్ అన్నవి సెక్షన్ 21లో చెప్పబడతాయి. సో ఈ అడ్మిషన్స్ బేసికల్గా సర్కమ్స్టెన్సెస్ బేస్ మీద అబ్జర్వ్ చేసుకొని అది నిజమా కాదా, ఆ ఫ్యాక్ట్ నిజంగా అయి ఉంటుందా లేదా గెస్ చేసుకొని దాని బేస్ మీద జడ్జ్ అన్నది డిక్లరేషన్ ఇస్తారు. ఓకే, ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ of accused which is direct acknowledgement of his guilt and applicable in criminally
ఇట్స్ అ స్టేట్మెంట్ పర్సన్ అగెన్స్ట్ హూమ్ ద కేస్ ఇస్ ఇన్ ద సివిల్ మ్యాటర్. సివిల్ మ్యాటర్లో కానీ క్రిమినల్ మ్యాటర్లో కానీ ఎగ్నెస్ట్ ఉండేది చెప్పగలరు. థ్యాంక్ యూ.